వరంగల్లో కండక్టర్ కుమారుడు సివిల్స్కు ఎంపికయ్యాడు. అఖిల భారత స్థాయిలో 555వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 4వ సారి లక్ష్యాన్ని అందుకున్నానంటున్న ర్యాంకర్ రంజిత్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అన్నదానికి నిదర్శనం రంజిత్ కుమార్. సివిల్స్లో 555 ర్యాంక్ వచ్చింది. మరి ఆయన ఆనందం ఆయన మాటలను పంచుకుందాం. చెప్పండి, మీకు ఈ ర్యాంక్ వచ్చింది, ఎలా వచ్చింది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఎక్కువ టైం కూడా పట్టింది. ప్రిపరేషన్ వచ్చేసి నేను నార్మల్గా ఆన్ అండ్ యావరేజ్ ఒక 8 hours అట్లా చదువుతూ ఉండేవాడిని. 2013లో అలా ఢిల్లీలో కోచింగ్ తీసుకొని ఉండే. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి వరంగల్లో నుండి చదవడం స్టార్ట్ చేశాను. 3 years నుంచి ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతున్నాను. సో లాస్ట్ ఇయర్ అటెంప్ట్ వచ్చేసి నాకు అంటే చాలా ఇంపార్టెంట్ అటెంప్ట్, అంటే ఇంకా అదే లాస్ట్ అన్నట్టు తీసుకున్నాను. ఎందుకంటే అప్పటికే జాబ్ లేకుండా 4 years అయింది. సో ఈసారి ఖచ్చితంగా రావాలనే పట్టుదలతో చదివాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసి పవన్ కుమార్ సార్ దగ్గర కోచింగ్ తీసుకొని ఉండే. ఆయన నోట్స్, ఆయన గైడెన్స్ ఉండేది. మిగతా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఇన్సైట్స్ ఆన్ ఇండియా అని, విజన్ ఐఏఎస్ అని. అవి కాకుండా ఇంకా రాజ్యసభ టీవీలో వచ్చే డిస్కషన్స్, ఆల్ ఇండియా రేడియోలో వచ్చే డిస్కషన్స్ అవి ఫాలో అయ్యాను. ఈసారి రాసిన దాన్ని బట్టి ఈ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినంతనే ర్యాంక్ వచ్చింది. సర్వీస్లో కూడా నాకు ప్రిఫరెన్స్ వచ్చేసి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉండే. సో ఐపీఎస్ వస్తుంది అంటున్నారు. సో వెరీ హ్యాపీ. ఫాదర్ కండక్టర్, ఇక్కడ లోకల్ డిపోలో కండక్టర్. సో మాది యాక్చువల్గా ప్రాపర్ ములుగు, బట్ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఒక 15 years అవుతుంది. చాలామంది సివిల్స్ సాధించడం అంటే చాలా కష్టం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మరి మీరు ఇచ్చే సందేశం ఏంటి? కష్టపడాలి, తప్పకుండా కష్టపడాలి. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. బేసిక్ రీజన్ ఏంటంటే టూ మచ్ కాంపిటీషన్, ప్లస్ రేంజ్ కూడా చాలా వైడ్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. సో అలా వాళ్ళు ఇటువైపు మరలడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. 8 hours మనం ఫోకస్గా చదువుతున్నామంటే అది సరిపోతుంది నన్ను అడిగితే. మీరు చెప్పండి అమ్మా, మీ అబ్బాయికి సివిల్స్లో ర్యాంక్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉన్నదండి. అంటే తను చాలా కష్టపడడానికి ఫలితం దక్కిందని మాత్రం అనుకుంటాను. మొదటి నుండి చదువు అనేది చాలా ఇంట్రెస్టే. ఇంతవరకు అయితే ప్రతి ఒక్క అబ్బాయి మాత్రం ఎన్నో డబ్బులు పెట్టి చదువుతాడు. మా అబ్బాయి మాత్రం అలాంటి పైసలు చాలా తక్కువలోనే మంచిగా చదివిండు. ఇంట్లోనే చదివిండు. అతను ఒక్క ట్యూషన్కి వెళ్ళలేదు, ఇంట్లో ఎక్కడికి ఎవరిది అది లేదు. తన సొంతంతో ఇంతవరకు వచ్చిందంటే మాకు కూడా గ్రేట్. బీటెక్ చేసిండు బాబు. తర్వాత క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చిందండి. దాంట్లో మైసూర్లో ఒక 3 years చేశాడు. అది ఇష్టం లేక మళ్ళీ రిజైన్ చేసి ఇది సివిల్స్ ప్రిపేర్ అయ్యింది సార్. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు, ఆ ఇంటర్వ్యూలో రాలేదు. తర్వాత మళ్ళీ 2 times రాసిండు, అప్పుడు మెయిన్స్ రాలేదు. 4th time గెట్ ఆన్ అయ్యింది సార్. చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ ఇంకో 2 jobs కూడా సెలెక్ట్ అయ్యాడు సార్. బ్యాంక్ పీఓగా సెలెక్ట్ అయ్యాడు, ఎస్ఎస్సిలో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆ 2 ఒకటే రోజు ఇంటర్వ్యూ కాబట్టి దానికి కొట్టేసి దీనికి వెళ్ళిండు. అట్లా రంజిత్ కుమార్కు ర్యాంక్ రావడం పట్ల తల్లిదండ్రులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.